అందరికీ నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందులోకి ప్రవేశిద్దాం. ఈరోజు మనం సనాతన ధర్మం అనే ఒక అత్యంత ప్రాచీనమైన అనంతమైన భావనను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అస్సలీ విశ్వం ఎలా ఉద్భవించింది, అందులో మన పాత్ర ఏమిటి, ఇలాంటి అద్భుతమైన విషయాలను ఒక అభ్యాసకుడిలా అన్వేషిద్దాం. చాలా సంక్లిష్టంగా అనిపించే ఈ విషయాలను ఎంతో సులభంగా మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడుకుందాం. ఈ ప్రయాణంలో మనం అనంతమైన విశ్వస్థాయి నుంచి మొదలుపెట్టి మన దైనందిన జీవితంలో తీసుకునే నిర్ణయాల వరకు వెళ్దాం. ముఖ్యంగా 5 దశల్ని చూద్దాం. అవేంటంటే 1. శాశ్వతమైన విశ్వక్రీడ. 2. గాఢ నిద్ర నుంచి మేల్కొనడం. 3. ధర్మ ప్రవాహాలలో ప్రయాణించడం. 4. సమాజంలో సామరస్యం. మరియు చివరిగా 5. ఏకాంతం మరియు వ్యక్తిగత జీవనం. సరేనా? ముందుకు వెళ్దాం. ముందుగా మొదటి విభాగానికొద్దాం. అదే ద ఎటర్నల్ కాస్మిక్ ప్లే, అంటే శాశ్వతమైన విశ్వక్రీడ. సృష్టికి ఒక నిర్దిష్టమైన ఆకారం రాకముందు అసలు ఉనికి అనేది ఎక్కడ మొదలవుతుందో ఇక్కడ మనం స్థూలంగా అర్థం చేసుకుందాం. ప్రాచీన పండితులు, గ్రంథాలు చెప్పినట్లుగా ఇక్కడ మనం ప్రధానంగా మహామాయ మరియు పరమాత్మ అనే 2 మూలతత్వాలను గమనించవచ్చు. ఇవి ఏంటంటే ప్రతి ప్రాణిలోనూ ఉండే అనంతమైన, అతీతమైన ఆధారమన్నమాట. ఈ రెండింటి మధ్య జరిగే ఒక విశ్వక్రీడనే లీల అంటాం. ఈ లీల వలనే ఈ సృష్టి అంతా ఉనికిలోకి వచ్చింది తెలుసా? ఈ కాలానికి కట్టుబడి ఉండే లీలలో ఆత్మ మరియు మాయ కలిసి ఈ విభిన్న అస్తిత్వాలను ఏర్పరుస్తాయి. అయితే ఈ అద్భుతమైన విశ్వసత్యం మన చుట్టూ ఉన్న ప్రకృతిగా ఎలా మారుతుందో కాస్త గమనించండి. ఇక్కడ మాయ అనేది ప్రకృతిగా రూపాంతరం చెందుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆ అతీతమైన మహామాయ యొక్క ప్రత్యక్ష వ్యక్తరూపం. ఈ ప్రకృతే సృష్టిలోని ప్రతి జీవికి ఆధారభూతమైన వేదికను సిద్ధం చేస్తుంది. మన కళ్ల ముందు కనిపించే చెట్లు, నదులు, జీవజాలం ఇవన్నీ కూడా ఈ మాయాస్వరూపమైన ప్రకృతిలో భాగమే. మరి క్రీడ ఎంతకాలం సాగుతుంది? ఇక్కడే శాశ్వత కాలం లేదా ఎటర్నల్ టైం అనే అద్భుతమైన భావన పుట్టుకొచ్చింది. మహామాయ, పరమాత్మలు తమ లీలను అలా విరామం లేకుండా కొనసాగించరు కదా. ఒక సృష్టికి ఇంకో సృష్టికి మధ్య తప్పనిసరిగా కొంత విశ్రాంతి అవసరం. కాబట్టి ఆ క్రీడను లెక్కించడానికి, ఒక నిశ్శబ్దమైన విరామాన్ని తీసుకురావడానికి ఈ శాశ్వతకాలం ఉద్భవించింది. ఇక మనం 2వ విభాగంలోకి అడుగు పెడుతున్నాం. గాఢనిద్ర నుండి మేల్కొనడం. అంటే అసలు ఈ విశ్వం ఎలా కదలడం, శ్వాసించడం ప్రారంభిస్తుందో ఇక్కడ మనం చూద్దాం. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే నిద్ర మరియు మేల్కొల్పుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, సృష్టికి ముందు ఉన్న ఆ అనంతమైన విరామాన్ని నిద్ర లేదా గాఢనిద్ర అంటారు. అంటే మహామాయ మరియు పరమాత్మలు ఒకరిలో ఒకరు లీనమై ఉండే ప్రశాంతమైన స్థితి అన్నమాట. అదే సృష్టి చక్రం ప్రారంభించడానికి మహామాయ పరమాత్మ నుండి బయటకు వచ్చినప్పుడు దానిని మేల్కొల్పు లేదా ఆవిర్భావం అని పిలుస్తాము. ఇదే సృష్టికి అసలైన నాంది. ఒక అభ్యాసకుడిగా మనమిక్కడొక 4 ముఖ్యమైన దశలను గమనించాలి. మొదట సృష్టికి పూర్వం ఉండే అనంతమైన స్థితి, తర్వాత ఆవిర్భావం, ఆపై కాలంతో ముడిపడి ఉన్న లీల, ఇక చివరగా తిరిగి ప్రకృతిలో లీనమవ్వటం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఆవిర్భావం, లయనం ఈ 2 స్థితులను మనం సమానంగా ఆదరించాలి. మన రోజువారీ జీవితంలో తీసుకుంటే ఉదయం నిద్రలేవడాన్ని ఒక ఆవిర్భావంగా, రాత్రి విశ్రమించడాన్ని ఒక లయనంగా భావించి దాన్ని ఒక క్రమబద్ధమైన దినచర్యగా మనం గౌరవించాలి. ఈ సృష్టి చక్రం ఎలా ఉంటుందో అర్థమైంది కదా. ఇప్పుడు 3వ విభాగంలోకి ప్రవేశిద్దాం. ధర్మ ప్రవాహాలలో ప్రయాణించడం. ఉనికిలో ఉన్న విభిన్న జాతులు, అంటే కంటికి కనిపించేవి, కనిపించనివి అన్నీ కలిసి ఈ విశ్వ సమతుల్యతను ఎలా కాపాడుతున్నాయో చూద్దాం. ఇక్కడ మనం ధర్మ ప్రవాహాల క్రమాన్ని చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇందులో ప్రధానమైనది సనాతన ధర్మం. ఇది అనంతమైనది, ఫలానా ఫార్మాట్లోనే ఉండాలి అని ఏ ఒక్క నియమానికి కట్టుబడనిది. రెండవది సామాన్య ధర్మం. ఇది ఒక సమూహంలో లేదా సమాజంలో శాంతియుతంగా ఉండటానికి అవసరమైన సాధారణ నియమాలు. ఇక మూడవది ఉపధర్మం, అంటే ప్రతి జాతికి, ప్రాణికి ఉండేవాటి సొంత ప్రత్యేకమైన మార్గాలు. ఈ ఉపధర్మాలు అచ్చం సముద్రంలో కలిసే చిన్న చిన్న నీటి ప్రవాహాల లాంటివి. అవి ఎప్పుడూ ప్రధాన సనాతన ధర్మ ప్రవాహానికి అనుగుణంగానే ప్రవహించాలి. దారి తప్పితే మాత్రం గందరగోళం ఏర్పడుతుంది. ఈ అద్భుతమైన విశ్వనాట్యంలో ప్రతి ఒక్క జీవీ భాగమే. మన కంటికి కనిపించని జీవులు, ప్రాణంలేని వస్తువులు సైతం ఈ విశ్వనృత్యంలో
తమ వంతు పాత్రను పోషిస్తూనే ఉంటాయి. ఉనికిలో ఉన్న ప్రతి ప్రాణికి తనదైన ఒక లక్ష్యం ఉంటుంది. అది స్వతంత్రంగా ఉండడం కావచ్చు, లేదా ఒకదానిపై ఆధారపడటం కావచ్చు. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసమే వాటికంటూ ఒక ప్రత్యేకమైన ఉపధర్మం ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే ఈ వైవిధ్యమే సృష్టికున్న అసలైన అందం. సరే, ఇప్పటివరకు అనంతమైన విశ్వం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. దానిని మన చుట్టూ ఉన్న ప్రపంచానికి, మనం జీవించే సమాజానికి అన్వయించుకుందాం. అదే సమాజంలో సామరస్యం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, బతుకు బతకనివ్వు అనే ఈ చిన్న వాక్యం వినడానికి చాలా సింపుల్గా అనిపించినా సనాతన ధర్మానికి ఇదొక పునాది రాయిలాంటిది సుమా. సమాజంలో అందరం సామరస్యంతో జీవించడానికి ఇదే ప్రధాన సూత్రం. మన ఉనికి ఎంత ముఖ్యమో మన పక్కన ఉన్న ప్రాణి ఉనికి కూడా అంతే ముఖ్యం అని ధర్మం చెబుతోంది. ఉదాహరణకు, మన పర్యావరణాన్ని కాపాడుకోవడం, లేదా మన చుట్టూ ఉన్న జంతువులకు హాని చేయకుండా సహజీవనం చేయడం, ఇలాంటి చిన్న చిన్న రోజువారీ పనులే ఈ సామరస్యానికి ప్రత్యక్ష నిదర్శనాలు. మరి మనం ఒక సమూహంలో లేదా సమాజంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి? ఇక్కడే మనం సమాజ నియమాలకు అనుగుణంగా ఉండే సామాన్య ధర్మాన్ని పాటించాలి. ఆ సమయంలో మన వ్యక్తిగత ఇష్టాలనో లేదా మన ఉపధర్మాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాల్సొస్తుంది. ఒకవేళ ఆ సామాన్య ధర్మం పాటించడం మనకు కష్టంగా అనిపిస్తే సమాజానికి ఆటంకం కలిగించే బదులు కొంత సమయం ఏకాంతంలోకి వెళ్లడం ఉత్తమం. సమాజంలో అందరితో కలిసి ఉన్నప్పుడు మాత్రం సామాన్య ధర్మమే ప్రథమ ప్రాధాన్యత. ఇక్కడే మనం 5వ విభాగానికి చేరుకుంటున్నాం: ఏకాంతం మరియు వ్యక్తిగత జీవనం. ఒక అభ్యాసకుడు సమాజ కోలాహలం నుండి దూరంగా వెళ్ళి ఏకాంతంలో తన వ్యక్తిగత మార్గాన్ని ఎలా సరిదిద్దుకుంటాడో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్నను ఒకసారి గమనించండి. సమాజం విధించే కఠినమైన నియమాల శబ్దం తగ్గినప్పుడు ఏకాంతంలో ఒక అభ్యాసకుడు తన మార్గాన్ని ఎలా నిర్దేశించుకుంటాడు? ఏకాంతంలో ఉన్నప్పుడు సామాన్య ధర్మం యొక్క కఠినత్వం కాస్త తగ్గుతుంది కదా. మరి అప్పుడు ఏ ధర్మం మనకు మార్గదర్శకం చేస్తోంది? ఇది నిజంగా మనల్ని మనం లోతుగా ప్రశ్నించుకోవలసిన సమయం. మనం ఏకాంతంలో ఉన్నప్పుడు ఇతరులకు ఎలాంటి ఆటంకమూ కలిగించకుండా మనలోని ఉపధర్మం మనకు సహాయపడుతుంది. ఆ నిశ్శబ్ద సమయాలలో మనం ప్రశాంతంగా ఆలోచించి మన ఉపధర్మం మరియు సామాన్య ధర్మం రెండూ సామరస్యంగా ఉండేలా ఒక చక్కటి మధ్యమార్గాన్ని కనుగొనవచ్చు. ఇది సనాతన ధర్మానికి మరింత దగ్గరవడానికి, అనుసంధానం కావడానికి ఒక అద్భుతమైన అవకాశమన్నమాట. కొన్నిసార్లు మనం దారి తెలియక గందరగోళానికి గురవుతూ ఉంటాం. మనం ఎవరో, ఎలా ఉండాలో అర్థంకాని పరిస్థితులు వస్తాయి. దానికేమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి సమయాల్లో సామాన్య లేదా సనాతన ధర్మాన్ని మన శక్తి మేరకు వీలైనంతవరకు పాటించాలి. మనల్ని మనం నిన్నటికంటే మరింత మెరుగైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. ధర్మం అనేది మానవ ఊహకు అందనంత విశాలమైనది. దాన్ని పూర్తిగా ఆచరించడం సాధ్యం కాకపోయినా మంచి దారిలో నడవడమే ముఖ్యమని మనం గుర్తించాలి. అందుకే ఈరోజు నేను తీసుకున్న నిర్ణయాలు సమాజానికి మేలు చేశాయా, నా అంతరంగానికి ప్రశాంతతనిచ్చాయా అని ప్రతిరోజూ మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. చివరగా మనందరి ముందున ఒక లోతైన ప్రశ్న ఇది: మనం కేవలం ఈ కాలప్రవాహంలో అలా కొట్టుకుపోతామా, లేక మన రోజువారీ ఉపధర్మాన్ని ఆ విశాలమైన శాశ్వతమైన విశ్వక్రీడతో పూర్తి స్పృహతో అనుసంధానిస్తామా? మన చుట్టూ జరుగుతున్న ఈ అద్భుతమైన సృష్టి చక్రంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఆ పాత్రను గుర్తించి ధర్మబద్ధంగా జీవించడమే అసలైన సార్థకత. ఆలోచించండి. ఈ చిన్న ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాం. మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం.